ఎర్రగొండపాలెంలో ఘనంగా స్త్రీ శక్తి విజయోత్సవ కార్యక్రమం పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు. ఎర్రగొండపాలెం పట్టణంలో స్త్రీ శక్తి విజయోత్సవ కార్యక్రమం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎన్బి బంగ్లా నుండి పంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మహిళలను ఉద్దేశించి ఎరిక్షన్ బాబు ప్రసంగించారు. మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలతో మాట్లాడారు. ఉచిత బస్సు టికెట్ అందించారు. ఈ సందర్భంగా మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, టీడీపీ కూటమి నాయకులు, భారీగా మహిళలు పాల్గొన్నారు. పాదాలకి నా శిరసు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఆయన వచ్చిన యాలా విశేషమేమో కానీ మనము చాలా లబ్ధి పొందుతున్నాం. మన టీడీపీ పార్టీ గెలిపించుకున్న తర్వాత వైసీపీలో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం మనందరికీ తెలుసు. ప్రతి బిడ్డకి అమ్మఒడిని 15,000 ఇస్తామని ఈరోజు రాష్ట్రం మొత్తం అమలవుతున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం గురించి మన తల్లులు ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి మన వెలుగు మహిళలు కూడాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ గారు మాట్లాడమని చెప్పారు. అందుకోసం వారి యొక్క అనుభవాన్ని మనకు వివరిస్తున్నారు. చెప్పండి అమ్మ. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దవారందరికీ, మన ఎరిక్షన్ బాబు గారికి కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాము. మాకు ఈ ఫ్రీ బస్సు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా ఛార్జీలు ఒకవేళ తెనాలి, గుంటూరు అలా వెళ్ళాలనుకోండి, అలా వెళ్ళాలంటే ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి కదా. ఛార్జీలు ఎక్కువైనప్పుడు ఆ ఛార్జీ అమౌంట్ లేక కొంతమంది ఆగిపోతున్నారు. ఈ ఫ్రీ బస్ వల్ల చాలా ఉపయోగాలు ఆడవాళ్ళందరికీ కూడా, దేనికన్నా వెళ్ళడానికి కూడా, ముఖ్యంగా కాలేజీలకు వెళ్ళడానికి, కాలేజీ పిల్లలకి చాలా మందికి బాగా ఉపయోగపడుతున్నాయండి. అలాగే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, ఆల్ట్రా ఎక్స్ప్రెస్ మాకు ఫ్రీ బస్ ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. తెలిసిన పెద్దలందరికీ మరియు నా తోటి మహిళలకు, మన ఇన్ఛార్జి సార్ ఎరిక్షన్ బాబు సార్ గారికి నా యొక్క నమస్కారం. ఈ ఫ్రీ బస్సు, స్త్రీ శక్తి బస్సు వల్ల మహిళలకు కానీ, పిల్లలకు కానీ, కాలేజీ పిల్లలకు కానీ చాలా ఉపయోగంగా ఉంది. మరియు మారుమూల ప్రాంతాలైన గ్రామాలకు బస్సులు వెళ్ళటం సదుపాయాలు లేని వారికి కూడా సార్ బస్సు సదుపాయాలు కల్పించారు. ఈ మధ్య కాలంలో రోడ్లు కూడా వేయించారు. అందుకోసం సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆగస్టు 15వ తారీఖు రోజు మన మహిళల కోసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సులు ప్రకటించారు. దానివల్ల ఎంతో ఉపయోగం పొందుతున్నాము. వెలుగు, పల్లె వెలుగు, ఆల్ట్రా ఎక్స్ప్రెస్ బస్సుల వల్ల మేమందరము ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నాము, తెలియజేసుకుంటున్నాను. అలంకరించిన పెద్దలకును, మహిళలకును, అదేవిధంగా ఎరిక్షన్ బాబు సార్ గారికి నా మా మహిళలను గుర్తు చేసుకొని, మమ్మల్ని అర్థం చేసుకొని ఎక్స్ప్రెస్ ఫ్రీ బస్సులు పెట్టినందుకు ప్రత్యేకమైన చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెల్లిస్తూ, అదేవిధంగా ప్రయాణికులను అర్థం చేసుకుని మహిళలను ఏ టైంలో వెళ్ళినా ఒక్కొక్క టైంలో మాకు ఛార్జీలు దగ్గర లేక మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు మా మహిళలను అర్థం చేసుకొని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా తల్లికి వందనం పడుతున్న కింద మేము కూడా తల్లికి వందనానికి సంబంధించిన తల్లిదండ్రులు స్కూల్ టయాలలో ఎంతో మంది పుస్తకాలు కొనుక్కోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా స్కూల్ పోతున్నప్పుడు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు తల్లికి వందనాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెల్లిస్తాను. ఫ్రీ బస్సు వల్ల
ఆడవాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇక్కడి నుంచి కూలి పనులు చేసుకునే వాళ్ళు వలస వెళ్ళే వాళ్ళు ఉంటారు, పక్క ఊర్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలా మేలు కలుగుతుంది. ఎందుకంటే పేదలు కదా, లేని వాళ్ళు ఛార్జీలకు కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. పిల్లల్ని చూడడానికి రావడానికి కానీ, ఇంకేదైనా పని మీద రావడానికి కానీ, ఈ పొదుపు లోన్లు గ్రూపుల గురించి రావడానికైనా కానీ వాళ్ళకి రావడానికి పోవడానికి చాలా ఉపయోగకరమైనది ఇది. అలాగే కాలేజీ పిల్లలకి వెళ్ళే వాళ్ళకి, అత్తారింటికి పుట్టింటికి తిరిగే ఆడపిల్లలకి, కూతుర్ని చూసుకోవాలని వెళ్ళే ఆడపిల్లలకి, ఇంకా మామూలుగా కానుకలకి వెళ్ళే వాళ్ళకి, ఇంకా ఎవరైనా ఆడవాళ్ళకి ఎవరికైనా ఇది చాలా ఉపయోగకరమైనది. అయ్యా నేను పోయి రావాలయ్యా, పిల్లగాడికి పోయి రావాలంటే ఛార్జీకి డబ్బులు లేవు పోవద్దు అని మాట్లాడతారు భర్తలు. ఇప్పుడు ఫ్రీ బస్, నువ్వేంటి నాకు ఇచ్చే ఛార్జీ నేనే పోతా, నాకు చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ ఇచ్చాడు, అందుకని నేనే వెళ్ళొస్తా, ఛార్జీకి డబ్బులు నువ్వు ఇవ్వాల్సిన అవసరమే లేదు అని ఇప్పుడు ఆడవాళ్ళు కూడా బయటికి ఫ్రీగా వెళ్ళి వస్తుంటారు. నాకు తెలిసినంత నేను మాట్లాడాను. ఇందులో ఏమైనా అలాగే సన్మానం చేస్తున్నారు, చాలా సంతోషం. మీ అందరికీ కూడా ధన్యవాదాలమ్మా. మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా టికెట్ కూడా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అని చెప్పు. ఉచిత బస్సు ఛార్జీ లేనందువల్ల మీరు చెప్పండి అభిప్రాయం చెప్పి ఎట్లా ఉంది ఫ్రీ బస్సు? ఫ్రీ బస్సు ఎలా ఉంది? వచ్చేటప్పుడు ఛార్జీ లేదు, వచ్చేటప్పుడు ఛార్జీ లేదు, 4,000 తీసుకో. సంతోషంగా ఉన్నావు.